नमस्कार। समग्र शिक्षा आंध्र प्रदेश के द्वारा प्रसारित हुए ऑनलाइन वीडियो क्लासेस को सबका स्वागत है। आज हम 9वीं कक्षा पाठ्य पुस्तक से दूसरा इकाई के अंतर्गत चौथा पाठ प्रकृति की सीख के बारे में जानेंगे। बच्चों, पाठ्य पुस्तक लेकर पृष्ठ संख्या 18 खोलिए, ध्यान से सुनिए। हमारा पाठ का नाम प्रकृति की सीख। प्रकृति माने हमारे आसपास रहने वाले पर्वत, सागर, नदियां, वृक्ष, झरना, पृथ्वी आदि प्रकृति के अंतर्गत आते हैं। सीखना का अर्थ क्या है बच्चों? सीखना, लर्निंग। प्रकृति के हर कण हमको कुछ ना कुछ संदेश देते हैं। इस संदेश को हम किस प्रकार अपना जीवन में మన యొక్క జీవితంలో దాన్ని ఎట్లా మనం అవలంబించాలి అనే విషయాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం పిల్లలు। ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ये संदेश क्या है, इस पाठ में जानेंगे। चलिए पाठ के अंतर्गत जाएंगे। देखिए बच्चों, इधर देखिए चित्र में प्रकृति की सीख, यह एक कविता पाठ है। इस कविता के कवि का नाम सोहनलाल द्विवेदी। इधर चित्र है ना, देखिए कवि का चित्र है और एक चित्र है इधर। इस चित्र में प्रकृति का चीज माने पेड़, पर्वत, झरना आदि हमको दिखाई दे रहा है। पाठ में चलिए। पहला इधर प्रस्तावना चित्र है ना। इस प्रस्तावना चित्र में पिల్లలు ఇక్కడ మనకు ఒక ప్రస్తావన చిత్రం కనిపిస్తుంది కదా। इस चित्र में क्या दिखाई दे रहा है? देखिए बच्चों, इस चित्र में क्या दिखाई दे रहा है? सागर दिखाई दे रहा है। इस चित्र में सागर दिखाई दे रहा है। दो मछुआरे मछली पकड़ने के लिए समुद्र पर जा रहे हैं కదా। ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నావ పైన సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారన్నమాట। वे क्या कर रहे हैं बच्चों? वे लहरों को सामना करते हुए मछली पकड़ने के लिए समुद्र में जा रहे हैं కదా। వాళ్ళు వచ్చేటువంటి అలలను ఎదుర్కొంటూ ఆ యొక్క సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారన్నమాట। ఎవరు వారిద్దరు? చేపలు పట్టేటువంటి వారు, మచుహారి। इसमें क्या प्रेरणा मिलती है? इस चित्र देखने से हमारे मन में किस प्रकार प्रेरणा मिलती है? మనకు ఎలాంటి సందేశం లేకపోతే ఎలాంటి ప్రేరణ మనకి చిత్రం చూస్తే మనకు కనిపిస్తుంది పిల్లలు? ఒకసారి ఆలోచించండి। क्या संदेश देता है इसमें? लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। क्या है इसका अर्थ? లహరోం సే డర్కర్ కదా, ఆ అలలకు భయపడుతూ నౌక పార్ నహి హోతి అంటే ఆ వచ్చేటువంటి అలలకు భయపడితే ఆ నావ అనేది ముందుకు వెళ్ళలేదన్నమాట। అలాగే కోషిష్ కర్నే వాళ్ళకి, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి హార్ నహి హోతి, అపజయం అనేది ఎప్పుడు కూడా ఉండదు కదా। ఇది ఒక మోటివేషనల్ స్టోరీ అన్నమాట, ప్రేరణాత్మక స్టోరీ కదా। అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా అధైర్యంగా ఉంటే, అంటే ధైర్యాన్ని కోల్పోతే వచ్చేటువంటి సమస్యలకు కానివ్వండి, లేకపోతే మన ముందు వచ్చేటువంటి ఏవైనా సరే విపత్తులకు కానివ్వండి, మనం ధైర్యాన్ని కోల్పోయామనుకోండి పిల్లలు, మనం ఆ పనిని చేయలేమన్నమాట। అదే మనం ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాం కదా। అక్కడ చేపలు పట్టేటువంటి వారు అలలను చూసి భయపడితే వాళ్ళు చేపలు పట్టగలరా? సముద్రంలో పట్టలేరు కదా। కానీ వారు ఆ అలలను ఎదుర్కొంటూ, ఆ వచ్చేటువంటి ఆ యొక్క ఉధృతిని ఎదుర్కొంటూ వారు ఆ యొక్క సముద్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట। అలాగే మన జీవితంలో కూడా వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా మనం ఎదుర్కొంటూ
ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ యొక్క ప్రస్తావన చిత్రం తెలియజేస్తుంది అనమాట. మంచిది పిల్లలు. ఇక इस पाठ का उद्देश्य क्या है, इस प्रकार हम चर्चा करेंगे. उद्देश्य प्रेरणाप्रद कविताओं का संकलन कर उनका पठन करना. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రేరణాప్రద్ కవితాओं का సంకలనం, ప్రేరణను కలిగించేటువంటి కవితల యొక్క సంకలనాన్ని చదవడము, అలాగే భావ సమజన దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవడము. ప్రకృతికే కన్ కన్ మే కుచ్ నా కుచ్ సందేశ్ చిపా హోతా హై. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణంలో కూడా ఏదో ఒక సందేశం అనేది మనకు దాగి ఉంటుందన్నమాట. ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ లో ఒక పాఠం ఉండేది, సీకో అని. ఫూలోం సే హం హస్నా సీకో భౌరోం సే నిత్ గానా. అంటే పువ్వుల నుంచి నవ్వడం నేర్చుకోవాలి, తుమ్మెదల నుంచి ఎప్పుడు కూడా పాడుతుండడం నేర్చుకోవాలి అన్నటువంటి ఒక మంచి కవిత పుస్తకాలు మారక ముందు ఉన్నటువంటి పాత పుస్తకాల్లో ఉండేదన్నమాట. అంటే యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఏదో ఒక సందేశాన్ని నేర్పిస్తుంది. ఏమేమి ఉన్నాయి ప్రకృతిలో? పర్వత్, నదియా, జర్నే, పేడ్ ఆది ఇస్సే కుచ్ కహతే హై. ఇవన్నీ కూడా మనకు ఏదో ఒక సందేశాన్ని తెలియజేస్తాయి. ఇన్కే సందేశం సే హమ్ అపనా జీవన్ సఫల్ బనా సక్తే హై. వీటి యొక్క సందేశం ద్వారా మనము మన యొక్క జీవితాన్ని మనం సఫలం చేసుకోవచ్చు, అంటే సక్సెస్ కావచ్చు అనమాట. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కణము లేకపోతే ప్రతి అంశము చెప్పేటువంటి ప్రేరణాత్మకమైనటువంటి మాటల వల్ల మనం మన జీవితంలో ఒక సక్సెస్ ని మనం సాధించవచ్చు అన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేసేదే ఈ పాఠము. అంటే ప్రకృతి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నటువంటి విషయం అనేది మన జీవితం సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. అటువంటి విషయాలను ఈ యొక్క పాఠం మనకు తెలియజేస్తుంది పిల్లలు. కాబట్టి ఇది పాఠం యొక్క ఉద్దేశం. और इधर देखिए कवि परिचय. कवि के बारे में कुछ वाक्य दिया गया है. इधर कवि के बारे में हम देखेंगे. गांधीवादी रचनाओं के कवि माने जाने वाली सोहनलाल द्विवेदी जी का जन्म. ఈ యొక్క గాంధీవాదాన్ని రచించేటువంటి కవి యొక్క పేరేం పేరు అని అంటే సోహన్లాల్ ద్వివేది. ఇంకా జన్మ 1906. ఈయన 1906వ సంవత్సరంలో జన్మించాడు. ఇన్కి ప్రముఖ రచనాయే క్యా హై? భైరవి, పూజా గీత్, సేవాగ్రామ్, ప్రభాతి, యుగాదార్, కునాల్, చేతన, బాన్సూరి తథా బచ్చోం కే లియే దూద్ బతాసా ఆది. ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు. ఇన్కి రచనాయే రాష్ట్రీయత ఔర్ మానవతాకి పరిచయక్ హై. ఈయన రాసినటువంటి రచనలలో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే జాతీయత, అంటే అదే రాష్ట్రీయత, జాతీయత అన్నమాట. అంటే నేషనాలిటీ, మన యొక్క దేశం పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవము, తర్వాత మన దేశాన్ని మనం ఎలా ప్రేమించాలి అన్నటువంటి విషయాలు, అలాగే మానవత్వాన్ని కలిగినటువంటి జీవితాన్ని నేర్పించేటువంటి ప్రేరణాత్మకమైనటువంటి రచనలైనా చేశాడు. భారత్ సర్కార్నే 1977 में इन्हें పద్మశ్రీ సమ్మాన్ సే సమ్మానిత్ కియా. ఈయనకి 1969 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి మన భారత ప్రభుత్వం గౌరవించింది. ఇన్కా నిధన్ సన్ 1988 మే హువా. ఈయన 1988వ సంవత్సరంలో మరణించారన్నమాట. ఇది పిల్లలు కవి గురించినటువంటి వివరణ. आज हम కవితా కే బారే మే జానేంగే. ఇప్పుడు మనం కవితను గురించి తెలుసుకుందాం. ఇది కవితా పాఠం కదా పిల్లలు, కాబట్టి కవితా పాఠాన్ని మనం రాగయుక్తంగా పాడదాం. एक बार मैं गाऊंगी फिर आप गाने के लिए कोशिश करो. पर्वत कहता शीश उठा कर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरंग.
भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग। पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार, ढक लो तुम सारा संसार। ठीक है बच्चों, कविता पाठ है। इस पाठ में प्रकृति के अंश हमको क्या बताने की कोशिश किया है, इसके बारे में हम चर्चा करेंगे। पहला पद्य देखिए। पर्वत कहता शीश उठाकर, तुम भी ऊंचे बन जाओ। पर्वत पर्वत कहता है कि, అంటే పర్వతం చెప్తూ ఉందన్నమాట। ఏమని చెప్తూ ఉంది పర్వతము? शीश उठाकर, शीश का अर्थ है सिर। शीश उठाकर తలని ఎత్తుకొని, तुम भी ऊंचे बन जाओ, నీవు కూడా చాలా ఉన్నతంగా ఉండు కదా। पर्वताలను మనం చూస్తూ ఉంటాం। इधर पर्वत का चित्र है ना। पर्वत कैसे है बच्चों? देखिए, पर्वत ऊंचे है, అవునా, చాలా ఎత్తుగా ఉంది కదా। ఆ ఎత్తుగా ఉన్నటువంటి పర్వతం మనకి ఏం చెప్తూ ఉందంటే, శీష్ ఉటాకర్, నీ తలను ఎత్తుకొని, తుంబి ఊంచే బంజావు, నీవు కూడా చాలా ఉన్నతంగా ఉండు। అంటే పర్వతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, పర్వతం ఏ విధంగా అయితే ఎత్తుగా ఉన్నతంగా ఉంటుందో, మనం కూడా ఎప్పుడు తల ఎత్తుకొని ఉన్నతంగా ఉండాలి కదా। ఎప్పుడు మనం తల ఎత్తుకొని ఉన్నతంగా ఉండగలము అంటే, మంచి పనులు చేసినప్పుడు కదా। సమాజంలో మనం ఒక గౌరవాన్ని సంపాదించుకున్నప్పుడు మనం కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటామన్నమాట పిల్లలు। కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి, బాగా కష్టపడి సాధించాలన్నమాట। అప్పుడు మాత్రమే మనం ఉన్నతంగా ఉండగలం। सो पर्वत हमसे कहती है कि मुझे जैसा महान गुणों के द्वारा, अच्छे गुणों के द्वारा आप भी ऊंचे बन जाओ, నీవు కూడా మంచి పనులు చేస్తూ గొప్ప గుణాల ద్వారా నువ్వు కూడా ఎలా ఉండాలి, నాలాగా ఉన్నతంగా ఉండాలి। అది మనకు పర్వతం చెప్తుందన్నమాట। నెక్స్ట్, సాగర్ कहता है लहराकर, मन में गहराई लाओ కదా। సాగరం ఏం చెప్తుంది నాన్న? సాగర్ కా అర్థ క్యా హై? సముద్ర కదా। సాగరము అంటే సముద్రం। సముద్రం ఏం చెప్తుంది అంటే, సాగరము లహరాకర్, లహరాన అంటే అలలు ఉప్పొంగడం కదా। సముద్రంలో మనం చూస్తే ఎప్పుడు కూడా అలలు ఏం చేస్తూ ఉంటాయి? ఉప్పొంగుతూ ఉంటాయి। ఆ ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రం మనకి ఏం చెప్తుంది అంటే, మన్మే గహరాయి లావో, మన మనస్సు చాలా లోతుగా ఉండాలి। అంటే మన్ ఔర్ విచారమే గహరాయి హోనా, అంటే మన మనస్సు యొక్క విచారాలు లేకపోతే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలలో ఏముండాలంట నాన్న? గహరాయి అంటే మన మనస్సు చాలా లోతుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సాగరం చెప్తుందన్నమాట। సాగర్ క్యా కహతా హై? మన్మే గహరాయి లానా, అంటే సముద్రం ఏ విధంగా లోతుగా ఉంటుందో కదా, ఆ సముద్రం ఏ విధంగా అయితే లోతుగా విశాలంగా ఉంటుందో, అలాగే మన మనస్సు కూడా చాలా విశాలంగా ఉండాలి। మన్నవరు విచారమే గహరాయి హోనా, అది మనకు సాగరం చెబుతుందన్నమాట। और दूसरा पद्य देखिए बच्चों। समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग। समझ అంటే అర్థం కావడం। समझ रहे हो क्या कहती है, మీకు అర్థమవుతుందా ఏం చెప్తూ ఉందో? ఎవరు? ఉట్టు ఉట్టు గిరికర్ తరల్ తరంగ్। తరల్ అంటే చలించుచూ ఉన్నటువంటి తరంగం, కెరటం, చలించుచూ ఉన్నటువంటి ఆ కెరటము ఉట్టు ఉట్టు గిరిగిర్ అంటే పైకి లేస్తూ పడుతూ ఉంటుంది అనమాట। సముద్రంలో ఇక్కడ చిత్రంలో చూడండి, తరంగాలు ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పుడు కూడా సముద్రము నిశ్చలంగా ఉండదు। ఏం చేస్తూ ఉంటుంది అది? తరంగాలు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి, తిరిగి లేస్తూ ఉంటాయి అన్నమాట। అంటే లేస్తూ పడుతూ ఉన్నటువంటి ఆ చెలించుచూ ఉన్నటువంటి తరంగము ఏం చెప్తుందో నీకు అర్థమవుతుందా? ఏం చెప్తుందంట పిల్లలు? భర్లో బర్లో అపనే మనమే మీటే మీటే మృదుల్ ఉమంగ్। బర్నా అంటే నింపుకోవడం। అపనే మనమే మన యొక్క మనసులో నింపుకోవాలంట। ఏం నింపుకోవాలి? మీటే మీటే మృదుల్ ఉమంగ్। ఉమంగ్ కా అర్థ హై ఆశలు అన్నమాట, కోరికలు। మన మనసులో తీయనైనటువంటి మృదువైనటువంటి
ఆ యొక్క ఆశలని మనం మనసులో నింపుకోవాలి. అంటే పడుతూ లేస్తూ ఉన్నటువంటి ఆ తరల తరంగము మనకేం చెప్తుంది అని అంటే, మన మనసులో ఎప్పుడు కూడా ఒక తీయనైనటువంటి కోరికలను నింపుకోవాలి. అంటే సముద్రంలో పడేటువంటి ఆ తరంగాలు ఏ విధంగా పడుతూ లేస్తూ ఉంటాయో, అలాగే మన జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క కోరికలు అవి కూడా ఒకసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటిని వస్తూనే అది మనకు అంటే దాన్ని మనం సాధించలేదని వదిలిపెట్టకూడదు అనమాట. ఏం చేయాలి? తిరిగి తిరిగి దాన్ని మనం ప్రయత్నం చేయాలి. అంతే కదా పిల్లలు? అంటే మనలో కోరిక అనేది ఉంటే ఏం చేస్తాం? దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట. కాబట్టి అలాంటి సందేశాన్నే ఇక్కడ మనకు తరంగం చెప్తూ ఉందన్నమాట. అంటే సముద్రంలో ఉన్నటువంటి తరంగం పడుతూ లేస్తూ ఉన్న తనలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదలని అది వదిలిపెట్టదనమాట. తనలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికనది వదిలిపెట్టదు. అందుకోసమే మీటే మీటే మృదులు మన మనస్సును నింపుకోవాలి. వేటితో అంటే తీయనైనటువంటి మృదువైనటువంటి కోరికలతో. అదే కదా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఉట్టు ఉట్టుకర్ గిర్నే వాలి తరల్ తరంగ్ కహతి హైకి మీటే మీటే మృదుల్ ఉమంగ్ అపనే మన్మే బర్లో. మన యొక్క మనసులో వాటిని నింపుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తరంగం చెబుతూ ఉందన్నమాట. और तीसरा पद्य देखिए, పృథ్వీ కహతి ధైర్యన చోడో కితనా హీ హో సిర్ పర్ బార్. ఇక్కడ మనకు పృథ్వీ కనిపిస్తా ఉంది కదా. ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి పృథ్వీ కహతే హైకి, పృథ్వీ మనకు చెప్తా ఉంది ధైర్య నా చోడో. ధైర్యం అంటే ధైర్యం, చూడనా వదిలిపెట్టడం, నా నహి ధైర్య నా చోడో, ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. ఎప్పుడు అంటే కితనా హీ హో సిర్ పర్ బార్, నీ తలపైన ఎంత భారం ఉన్నా కూడా నువ్వేం చేయొద్దు, ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. నిజమే కదా పిల్లలు? పృథ్వీ పైన, భూమి పైన ఎంత భారం ఉంది కదా. కొన్ని కోట్ల మంది, మిలియన్స్ ప్రజల్ని అది మోస్తా ఉంది, ఎన్నో కట్టడాలను మోస్తా ఉంది, ప్రకృతిని మోస్తా ఉంది. కానీ ఏ రోజు కూడా పృథ్వీ అనుకోలేదు మీరంతా కూడా నాకు బరువు అని కదా. అదే అందుకోసమే పృథ్వీ చెప్తా ఉంది, నేను కూడా చాలా బరువును మోస్తా ఉన్నా, కానీ నేను ఎప్పుడు కూడా నా ధైర్యాన్ని వదలలేదు. కాబట్టి మీరు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, లేకపోతే ఎంత భారం వచ్చినా కూడా మీరేం చేయొద్దు, ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. జైసి విశాల్ एवं कठिन समस्या ये हो पर भी हम अपने धैर्य को खोना नहीं चाहिए. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు, ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు అన్నటువంటి సందేశాన్ని మనకి ఇక్కడ పృథ్వీ ఇస్తా ఉంది. పిల్లలు धैर्य से उसका सामना करना चाहिए. ధైర్య से हम విపత్తిयों का सामना करना चाहिए. ధైర్యంతో మనం వచ్చేటువంటి విపత్తులని, సమస్యల్ని మనం ఎదుర్కోవాలన్నమాట. నెక్స్ట్, నబ్ కహతా హై ఫైలో ఇతనా డక్లో తుమ్ సారా సంసార్. సో నబ్ కా అర్ధ హై ఆకాశ్, గగన్ కదా, ఆస్మాన్. నబ్ కహతా హై, నబ్ కహతే హై కి ఫైలో ఇతనా, ఫైల్ అంటే వ్యాపించడం కదా. ఆకాశానికి మనం ఎక్కడ దాని ఎండింగ్ ఉందో చెప్పలేం కదా పిల్లలు. మనం ఆకాశం చూస్తా ఉన్నట్టు మీకు కూడా ఒక డౌట్ వస్తూ ఉంటది, ఆకాశం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ ఎండ్ అయింది కదా. చూసినంత మేరలో మనకు కనిపిస్తా ఉంటుంది అనమాట. అదంతా కూడా వ్యాపించి ఉంటుంది. డక్లో తుమ్ సారా సంసార్. అలాగే నీ యొక్క కీర్తి ద్వారా కదా, నీ యొక్క ప్రతిష్ట ద్వారా నువ్వు కూడా సంసార్ అంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా వ్యాపింపచేయి. అంటే నీ కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపచేసే విధంగా నువ్వు బాగా కష్టపడాలి, మంచి పనులు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నబ్ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కదా పిల్లలు. ఇక్కడ ఏమేమి చూసాం మనం? ఏ ప్రకృతి అంశాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. పహలా పద్యమే పర్వత్ క్యా కహతే హై. పర్వతం ఏం చెప్తుంది నాన్న? పర్వతం మనకి ఏం చెప్తుంది? పర్వతం అంటా ఉంది ఊంచే బంజావో, నువ్వు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. అలాగే సాగర్ చెప్తా ఉంది గహరాయి హోనా. సాగర్ క్యా కహతే హై, గహరాయి హోనే కే లియే కహతా హై. ఎప్పుడు కూడా విశాలమైనటువంటి మనస్సు ఉండాలి. అలాగే తరంగం ఏం చెప్తుంది? హృదయమే ఉమంగ్ భర్లో. హృదయమే క్యా హోనా హై, ఉమంగ్, మన మనసులో కోరికలు ఉండాలి. అలాగే పృథ్వీ ధైర్య నా చూడు. పృథ్వీ ఏం చెప్తుంది నాన్న? ధైర్యాన్ని ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టకూడదు. అలాగే నబ్ కహతే హై డక్లో తుమ్ సారా సంసార్. నేను ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నానో మీరు కూడా మీ కీర్తి ద్వారా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందండి. సో ఇది
ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు మనకు చెప్పేటువంటి విషయం. పిల్లలు అర్థమైంది కదా నాన్న? ఇక్కడ ప్రకృతిలో మనకు ముఖ్యంగా 5 అంశాలు అంటే 5 ప్రకృతి అంశాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఒకటి పర్వతము, సాగర్, తరంగు, పృథ్వీ, నభ్. కాబట్టి ఈ 5 విషయాలు మనకి ఏం బోధిస్తున్నాయో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ పాఠం తర్వాత మనం చూస్తే इधर देखिए नए शब्द है. क्या है इधर? नए शब्द है. लहर, लहर का अर्थ है अला, ए वेव. गहराई, गहराई मीन्स डेप्थ, लोतु. नेक्स्ट तरल, प्रकाशवंतమైన, ब्रिलियंट. पृथ्वी, भूमि, एर्थ. बार, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మృదుల్, కోమలమైన, సాఫ్ట్. ఉమంగ్, ఉల్లాసము, పొంగు, టు బి ఎలేటెడ్. నబ్, ఆకాశము, ద స్కై. సంసార్, ప్రపంచము, ది వరల్డ్. డక్న, మూయుట, టు కవర్ కదా, మన పైన అంతా కూడా నబ్బు కవర్ చేసి ఉందన్నమాట. ఫైల్ నా, వ్యాపించుట, టు స్ప్రెడ్. और अर्धग्राह्यता प्रतिक्रिया. देखिए बच्चों, अर्धग्राह्यता प्रतिक्रिया. अर्धग्राह्यता प्रतिक्रिया के अंतर्गत 2 प्रश्न दिया गया है. पहला प्रश्न क्या है? नदियां खेती के लिए किस प्रकार उपयोगी है? नदियां खेती के लिए किस प्रकार उपयोगी है? నదులు వ్యవసాయం కోసం ఏ విధంగా ఉపయోగపడతాయి? नदियों की पानी से लाखों एकड़ भूमि की सिंचाई होती है. नदियों की पानी से हम क्या कर सकते हैं? सिंचाई कर सकते हैं. लाखों एकड़ की भूमि, కొన్ని లక్షల భూమిని మనం సించాయి అంటే ఆ నీటి పారుదల, నీటిని ఆ నదుల నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా మనం కొన్ని ఎకరాల భూమికి నీటిని అందించగలుగుతున్నాం. खेती के लिए उपयोगी वैज्ञानिक यंत्रों को चलाने में बिजली का उत्पादन भी किया जाता है. खेती के लिए, खेती అంటే వ్యవసాయం, వ్యవసాయం కోసం ఉపయోగించేటువంటి వైజ్ఞానిక యంత్రంకో కొన్ని యంత్రాలు, మనకు చాలా యంత్రాల ద్వారా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం కదా పిల్లలు. ఇంత ముందు పురాతన కాలంలో అయితే రైతులు ఎద్దుల ద్వారా దున్నడము, తర్వాత కదా వాటికి విత్తనాలు వేయడము, తర్వాత లేబర్స్ ద్వారా, కూలి వాళ్ళ ద్వారా వాటిని కోయించడము, ఇవన్నీ చేసేవారు. కానీ రాను రాను టెక్నాలజీ పెరిగే కొద్ది ఏమైపోయిందంటే యంత్రాల ద్వారా మనం వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాం అనమాట. అలాంటి వైజ్ఞానిక యంత్రంకు చలానేమే, వాటన్నిటిని కూడా అవి పని చేయాలంటే ఏం కావాలి? బిజిలీ కావాలి. బిజిలీ అంటే కరెంట్ అనమాట, కరెంట్ కావాలి. ఈ యొక్క కరెంటుని మనం ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్నాం పిల్లలు? పానీసే కదా, నీటి ద్వారా వాటిని మనం ఉత్పాదన చేస్తూ ఉన్నాం అనమాట. उत्पादन भी किया जाता है. खेती के लिए उपयोगी वैज्ञानिक यंत्रों को चलाने में बिजली का उत्पादन भी किया जाता है. అందుకోసమే ఈ యొక్క నదులు మనకు చాలా ఉపయోగకరమైనవి అన్నమాట. వాటి ద్వారా కొన్ని లక్షల భూమిని మనం సాగు చేస్తున్నాం, పంటలు పండిస్తున్నాం, ఆ పంటలకు కావాల్సినటువంటి నీటిని అందిస్తున్నాం నదుల ద్వారా. అలాగే వ్యవసాయానికి కావాల్సినటువంటి యంత్రాలను నడపడానికి ఆ బిజిలీ చాలా అవసరం, కరెంట్ చాలా అవసరం. ఆ కరెంటును కూడా ఎక్కడి నుంచి మనం ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే నీటి నుండే ఉత్పత్తి చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనకు నదులు ఉపయోగపడుతున్నాయి. और दूसरा प्रश्न है, ఋతువుం के नियंत्रण में पर्वत कैसे सहायक होते हैं? ఋతువులను నియంత్రించడంలో పర్వతాలు మనకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాయి? पर्वतों के हरे भरे पेड़ के कारण वातावरण ठंडा होता है కదా. పర్వతములలో ఉన్నటువంటి చాలా పచ్చటి చెట్ల వల్ల, వాటి కారణంగానే మనకు వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. సముద్రీ తేజీ హవాకు రోకుకర్ పర్యావరణ మే సమతుల్యత లాతా హై కదా. సముద్రం నుంచి వేగంగా వీచేటువంటి ఆ యొక్క గాలిని అవి అడ్డుకొని ఏం చేస్తాయంటే పర్వతాలు పర్యావరణ సే సమతుల్య లాతా హై, పర్యావరణంలో సమతుల్యాన్ని తీసుకొని వస్తాయి. ఆ యొక్క సముద్రం నుంచి వీచేటువంటి ఆ గాలులను ఆపి ఆ వచ్చేటువంటి ఆ యొక్క గాలుల ద్వారా పర్యావరణాన్ని సమతుల్యం చేస్తాయి. నెక్స్ట్ బాదలంకో రోకర్, బాదలంటే మేఘాలు కదా పిల్లలు. బాదలంకో రోకర్ వచ్చేటువంటి అంటే మేఘాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఏం చేస్తూ ఉంటాయి? వెళ్తూ ఉంటాయి అన్నమాట. గాలి ద్వారా వెళ్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆ మేఘాలను ఏం చేస్తాయంటే రోకర్, వాటిని ఆపి ఋతువుకో నియంత్రణ మే సహాయక హోతా హై, ఋతువులను నియంత్రించడంలో అవి సహాయం చేస్తాయి. అందుకే పర్వత ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షపాతం
పడుతుందన్నమాట. ఎందుకంటే ఆ వచ్చేటువంటి ఆ యొక్క నీటితో నిండినటువంటి ఆ మేఘాలు అవి ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఎక్కడైనా ఒక పర్వతం దగ్గర అవి ఏం చేస్తాయంటే పర్వతానికి కొట్టుకొని అక్కడ నుంచి వర్షము కురుస్తుంది అనమాట. ఈ విధంగా ఋతువుల के नियंत्रण में पर्वत सहायक होता है। और కవితా के आधार पर उचित क्रम दीजिए। ఈ యొక్క కవితను అనుసరించి ఏం చేయాలంటమ్మా, ఉచిత క్రమం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పద్యంలో ఇచ్చినటువంటి వాక్యాలను ఇచ్చారు. ఆ వాక్యాలను మనం ఆ పాఠాన్ని అనుసరించి ఆ కవితను అనుసరించి వాటిని క్రమంలో మనం రాయాలి. అంటే వాటికి మనం నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. మొదటిది పాఠ్యపుస్తకంలోనే ఇచ్చారు, పర్వత్ కహతా హై శీష్ ఉఠాకర్. పర్వత్ కహతా శీష్ ఉఠాకర్. ఏం చెప్తున్నాడో పర్వతం చెప్పండి. శీష్ ఉఠాకర్ ఏం చేయాలంట, తుంబి ఉంచే బంజావో కదా. అదే కదా పర్వతం చెప్తుంది, నీవు కూడా చాలా ఉన్నతంగా ఉండు కదా. అదే పద్యంలోనే సాగరం గురించి కూడా మనకు ఇవ్వబడింది అనమాట. కాబట్టి సాగర్ కహతా హై లహరాకర్. థర్డ్ వన్ ఏంటి, సాగర్ కహతా హై లహరాకర్. సాగర్ ఏం చెప్తుంది, మన్మే గహరాయి లావో కదా. మనస్సులో గహరాయి అంటే మనస్సును మనం లోతుగా ఉంచుకోవాలి. ఇప్పుడు చదవండి నాన్న, పద్యం అంతా మనకి ఏ ఆర్డర్ లో ఉండాలి. పర్వత్ కహతా హై శీర్ష్ ఉఠాకర్ తుంబి ఊంచే బంజావో సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో. ఇది మనము పాఠంలో ఉన్నటువంటి కవితని క్రమంలో ఉంచవలసినటువంటి విధానం. और स्तंभ खा को स्तंभ खा से जोड़िए और उसका भाव बताइए. ఇక్కడ స్తంభ అంటే ఒక వరుస, నిలువుగా ఉన్నటువంటి వరుస. కా అనేది ఒక స్తంభు, అలాగే ఖా అనేది ఒక స్తంభు. దీన్ని ఏం చేయాలంట నాన్న, మనం జోడియే, ఆ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి. మనం ఇంతవరకు పాఠంలో చెప్పుకున్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ఒక సైడ్ ఉన్నాయి. పర్వత్, సాగర్, తరంగ్, పృథ్వీ, నభ్ కదా. అవి ఏం నేర్పిస్తున్నాయో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో అన్న విషయాలు ఖా స్తంభులో ఉన్నాయన్నమాట. ధైర్యనా చోడో, డక్లో తుమ్ సారా సంసార్, గహరాయి లావో, హృదయమే ఉమంగ్ భర్లో, ఊంచే బంజావో. ఇప్పుడు చూడండి, వాటిని మనం మ్యాచ్ చేస్తామా. పర్వతం ఏం చెప్తుంది మా, ఊంచే బంజావో కదా. పర్వతం ఏం చెప్తుంది, చాలా ఉన్నతంగా ఉండు. నెక్స్ట్ సాగర్ గహరాయి లావో కదా. సాగర్ ఏం చెప్తుంది, లోతుగా మన మనస్సును లోతుగా ఉంచుకోవాలి. నెక్స్ట్ తరంగ్ క్యా కహతే హై, హృదయమే ఉమంగ్ భర్లో కదా. మనసులో ఏముండాలంట, హృదయంలో కోరికల చేత అంటే తీయనైనటువంటి కోరికల చేత నింపుకోవాలి. నెక్స్ట్ పృథ్వీ, ధైర్య నా చూడు, నువ్వు ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. నబ్ క్యా కహతే హై, డక్లో తుమ్ సారా సంసార్, ప్రపంచమంతా కూడా వ్యాపించే విధంగా ఉండాలి కదా. ఇక్కడ వాటి యొక్క భావాన్ని ఇచ్చినారు ఉదాహరణ కదా. ధైర్య నా చూడు అంటే అర్థం ఏంటి, ధైర్యవాన్ బనానా కదా, ధైర్యంగా ఉండాలి అని. తర్వాత డక్లో తుమ్ సారా సంసార్ అంటే అర్థం ఏంటనా, సంసార్కి రక్షాకరణ అంటే మనం ప్రపంచాన్ని రక్షించే వారంగా ఉండాలి. ప్రపంచానికి మనం ఎప్పుడు కూడా మేలు చేసే వారంగానే ఉండాలి. అలాగే గహరాయి లావో, గహన్ విషయ సమజ్న, ఏదైనా ఒక అంశాన్ని గురించి లోతుగా దాన్ని అర్థం చేసుకోవడం అంట, లోతుగా దాన్ని విశ్లేషించడం, దానివల్ల వచ్చేటువంటి విషయాన్ని మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండడం. అలాగే హృదయమే ఉమంగ్ భర్లో, ఉత్సాహసే రహనా అంటే మనసులో కోరికలు కలిగి ఉండడం అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అర్థం. ఊంచే బంజావో కామ్యాబీ బనానా, ఊంచే బంజావో ఉన్నతంగా ఉండడం అంటే అర్థం ఏంటి, సక్సెస్ఫుల్ అవ్వడం అనమాట. కామ్యాబీ బనానా, కామ్యాబ్ హోనా, అందరం కూడా ఏదైనా ఒక పనిలో సక్సెస్ ని సాధించడము అని దాని యొక్క అర్థం. नेक्स्ट अभिव्यक्ति सृजनात्मकता. देखिए बच्चों, अभिव्यक्ति सृजनात्मकता में क्या है. अभिव्यक्ति सृजनात्मकता में भी 3 प्रश्न दिया गया है. 3 प्रश्न है इधर अभिव्यक्ति सृजनात्मकता में. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నాన్న. అభివ్యక్తి సృజనాత్మకత అనేది पर्वत हमें सिर उठाकर जीने के लिए क्यों कह रहा होगा. ఇక్కడ పర్వతం మనకు సిర్ ఉఠాకర్ తలని ఎత్తుకొని జీనే కే లియే క్యో కహ రహా హోగా జీవించాలని
ఎందుకు చెప్తూ ఉంది ఈ పర్వతము అని అంటే, జీవన్ మే సమ్మాన్ కా బహుత్ మహత్వ హై కదా. మన జీవితంలో సమ్మాన్ అంటే గౌరవం, గౌరవానికి చాలా గొప్పతనం ఉంది, అంతే కదా పిల్లలు. బాగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని సమాజం ఎలా గౌరవిస్తుందో కదా, చాలా మర్యాదిస్తుంది అనమాట, చాలా గౌరవంగా చూస్తుంది. ఆ వ్యక్తిని గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన బంధువుల్లో కూడా కొంతమంది ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వారు ఉంటారు, చాలా పేదవారే, కానీ వారు సాధించినటువంటి ఆ ఫలితం అంటే వారు కష్టపడి ఆ స్థానానికి వాళ్ళు చేరి ఉంటారు అనమాట. అటువంటి వారి ఆ జీవితాల గురించి మనం విన్నప్పుడు నిజంగా మనం ఏం చేస్తాం, వాళ్ళని గౌరవిస్తాం కదా. మన స్కూల్స్ కూడా ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, మన సార్ వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ సార్ కదా. వాళ్ళు వచ్చినప్పుడు కదా వాళ్ళని చూస్తానే ఏం చేస్తారు, అందరూ కూడా నమస్కారం చెప్తారు కదా. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ గౌరవం అంటే, వారు బాగా కష్టపడి చదివి ఆ స్థానానికి చేరుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనలో కూడా ప్రేరణ కలగాలి నాన్న, ఏంటంటే మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని. అందుకోసమే ఇక్కడ పర్వతం కూడా ఏం చెప్తుందంటే, మీరు ఆ విధంగా తయారవ్వాలి. జీవన్ మే సమ్మాన్ కా బహుత్ మహత్వ హై, జీవితంలో గౌరవానికి చాలా గొప్పతనం ఉంది, అలా గౌరవించబడే వారిగా మీరు కూడా అవ్వాలి. సమ్మాన్ ఖోకర్ జీనా మృత్యుకే సమాన హై, అంతే కదా. గౌరవాన్ని పోగొట్టుకుంటే మన బ్రతికి కూడా ఎలాంటి వారమంట, మృత్యుకే సమానం కదా, చనిపోయినటువంటి వారితో సమానం. గౌరవం ఉండడమే చాలా గొప్ప విషయం అన్నమాట. ఇస్లియే ఐసా కహ్ రహా హోగా, అందుకోసమే ఆ విధంగా మనకు చెప్పబడింది. అంటే పర్వతము తన తలనెత్తుకొని ఉంది అంటే అది ఏం చేస్తా ఉందంటే గౌరవించబడతా ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా గౌరవించబడే వారంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేరుకోమని మనకి ఇక్కడ పర్వతము చెప్తూ ఉందన్నమాట. दूसरा प्रश्न है, विपत्तियों का सामना हमें कैसे करना चाहिए, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. విపత్తియోं का सामना हमें धैर्य के साथ करना चाहिए కదా. ఎలా ఎదుర్కోవాలన్నా విపత్తులను మనం ధైర్యంగా ఎదుర్కోవాలి కదా. ఎవరు చెప్పారు అట్లా ధైర్యంగా ఎదుర్కోవాలని? పృథ్వీ కదా. మన పాఠంలో పృథ్వీ కాహతి కదా, మనకు భూమి చెప్పిందనమాట. ఏమని? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ధైర్యంతో ఎదుర్కోవాలి. కాబట్టి విపత్తి యొక్క सामना हमें धैर्य से करना चाहिए. उससे निकलने के लिए हमें योजना बनाना चाहिए కదా. మనం ఏం చేయాలి, ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి వెంటనే నిరాశ పడిపోకూడదు అనమాట. ఆ యొక్క సమస్య నుంచి లేకపోతే ఆ విపత్తు నుంచి उससे निकलने के लिए हमें योजना बनना, దాని నుంచి మనం విడిపించబడ్డం కోసం యోజన కా మతలబ్ ప్లాన్. యోజన అంటే అర్థం ఏంటంటే ప్లాన్ అన్నమాట. ఒక ప్లాన్ ని మనం చేసుకోవాలా, ఈ యొక్క ఎట్లా మనం ఈ యొక్క విపత్తు నుంచి బయట పడగలము. కాబట్టి రెండు విషయాలు మనం బాగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. విపత్తి వచ్చినప్పుడు లేకపోతే ఆపద వచ్చినప్పుడు క్యా కర్నా హై, ధైర్యకే సాత్ కామ్ కర్నా హై, ధైర్యంతో మనం పనిని చేయాలి. విపత్తియోं से निकलने के लिए हमें योजना बनाना चाहिए. ఆ విపత్తు నుంచి బయటపడడానికి ఏదైనా ఒక ప్లాన్ ని మనం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా విపత్తుల నుంచి బయటపడతాం. और तीसरा है, प्रकृति के अन्य तत्व जैसे नदियां, सूरज, पेड़ आदि हमें क्या सीख देते हैं. మన పాఠంలో చెప్పినవే కాకుండా ఇంకా అన్యతత్వ కదా, చాలా విషయాలు మనకు ప్రకృతిలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే నదియా, సూరజ్, పేడ్ ఆది ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో కనిపించేటువంటి అంశాలు. మరి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు పిల్లలు? వీటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చూడండి. నదియా హమే నిరంతర చల్నే కా సందేశ్ దేతి హై కదా. నదులు ఏం చేస్తాయన్నా ఒకే చోట ఉంటాయి? అవి ఉండవు కదా. ఆ నదులు ఏం చేస్తా ఉంటాయి? అవి నిరంతరం కూడా ప్రవహిస్తూనే ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఒకటి నుంచి వచ్చినటువంటి నీరు నదులలోకి వచ్చి ఆ నిరంతరము అది ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఒక స్టాప్ అనేది ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, ఎక్కడ కూడా నిరాశపడి ఆగకూడదు అన్నటువంటి విషయాన్ని మనం నది ద్వారా తెలుసుకుంటాం అనమాట. నది హమే నిరంతర చల్నే కా సందేశ్ దేతి హై. और दूसरा सूरज हमको क्या संदेश देता है? सूरज प्रकाश फैलाने का संदेश. प्रकाश కదా,
అంటే సూరజ్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటది, వెలుతురుని ఇస్తూ ఉంటుంది అనమాట, తనలో ఉన్నటువంటి వెలుతురుని కదా. సూర్యుడు ఏంటి, ఎవరు, స్వయం ప్రకాశకం కదా. సూర్యుని ఎవరు వెలిగించాల్సిన పని లేదనమాట. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం కాబట్టి ఆ మండే అగ్నిగోళం నుంచి నిరంతరం కూడా వెలుగు అనేది బయటికి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ప్రకాశం అంటే ఇతరులకు ఆ వెలుగును అందించే విధంగా ఉండాలి. అంతేకాకుండా సూరజ్ ఇంకో విషయం చేస్తుంది కదా, జగనా ఔర్ జగానా, ఏం చేస్తుంది, అది లేపుతుంది అనమాట. నిద్రించేటువంటి వాళ్ళని సూర్యోదయం అయితానే కదా మన అమ్మ వాళ్ళు కూడా లేపుతా ఉంటారు, లేండి లేండి కదా. ఏమైంది, సూర్యుడు ఉదయించినాడు కదా, లేండి లేపుతా ఉంటారు. అంటే సూర్యుడు ఏం చేస్తాడు అంటే మన నిద్ర నుంచి మనల్ని లేపుతాడు అనమాట, ఒక మేల్కొల్పును మనలో కల్పిస్తాడు అనమాట. కాబట్టి సూరజ్ సే हम क्या सीखना है, फैलाना, प्रकाश फैलाना सीखना है. और पेड़ हमें परहित का संदेश देते हैं. पेड़ ఏం చేస్తుందనా, పేడ్ పరోపకారి కదా. పర్ అంటే ఇతరులు, హిత్ అంటే మేలు, ఇతరులకు మేలు చేయాలి అన్నటువంటి సందేశాన్ని పేడు మనకు ఇస్తుందన్నమాట కదా. సత్యా దోస్త్ అన్నటువంటి పాఠంలో సాత్విక కక్షలో దూసరి పాఠ సత్యా దోస్త్ అన్నటువంటి పాఠంలో మనం నేర్చుకున్నాం. పేడు ఏం చేసింది, అమర్కి తన అంతా కూడా కదా, తన సర్వస్వాన్ని కూడా అమర్కి ఇచ్చేస్తుంది అనమాట. తన కాండాన్ని, అలాగే శాకాయి, పత్తే, ఔరు చోటి చోటి లకడియా, అవన్నీ కూడా అమర్కు ఇచ్చేసి సర్వస్వాన్ని త్యాగం చేసింది. కాబట్టి పేడు పరోపకారి హై, పేడు హమే పరహిత్ కా సందేశ్ దేతే హై. ఈ విషయాలు మనం వీటి నుంచి నేర్చుకుంటాం. నదియాసే నిరంతర్ చలనా, సూరజ్ సే ప్రకాష్ ఫైలానా, పేడం సే పరహిత్. ఈ మూడు విషయాలు కూడా మనం ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చీజ్ అయినటువంటి అన్ని తత్వ అయినటువంటి నదియా, సూరజ్, పేడ్ నుంచి మనం నేర్చుకుంటాం పిల్లలు. నెక్స్ట్ క్యా హై, ప్రకృతి కి సీక్ కవిత కా సారాంశ్ అపనే శబ్దం మే లిఖియే. ప్రకృతికి సీక్ అన్నటువంటి పాఠాన్ని మనం విన్నాం ఇప్పుడు కదా. ఈ పాఠం నుంచి పాఠం యొక్క సారాంశాన్ని ఏం చేయాలంటే నాన్న, పాఠ్ కా సారాంశ్ అపనే శబ్దం మే లిఖియే, మన యొక్క మాటల్లో దీన్ని రాయడానికి మనం ప్రయత్నం చేస్తాం. पर्वत हमें शीश उठाकर जीवन में ऊंचे बन जाने को कहता है. पर्वत क्या कहता है, शीश उठाकर ఆ తలనెత్తుకొని జీవన్ మే ఊంచే బన్ జానే కో కహతా హై. ఎప్పుడు ఉన్నతంగా ఉండడం మనకు నేర్పిస్తుంది. ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకు పర్వతం నేర్పిస్తుంది అనమాట. సాగర్ మన్మే గహరాయి లానేకో కహతా హై. ఈ సాగరం ఏం చేస్తుందంటే మన్మే గహరాయి లానా, మన మనస్సును విశాలంగా ఉంచుకోవాలి. విశాలమైనటువంటి మనస్సు ఉండాలన్నమాట. అంటే బాగా లోతుగా అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకి ఉండాలి. మన్మే గహరాయి లానేకో కహతే హై. तरंग अपने मन में मीठे मीठे मृदुल उमंग भरने को कहती है. तरंग क्या कहती है बच्चों, अपने मन में మన మనసులో మీటే మీటే మృదుల్ ఉమంగ్, తీయనైనటువంటి మృదువైనటువంటి ఆశలని నింపుకోవాలి అని మనకు తరంగము చెప్తూ ఉందన్నమాట. कितनी भी समस्याएं आने पर भी धैर्य ना छोड़ने को पृथ्वी कहती है. पृथ्वी ఏం చెప్తా ఉంది, సమస్యయే ఆనే పర్బి, కితనీ భీ సమస్యయే, ఎంతటి సమస్యలైనా మనకు వచ్చినప్పుడు ధైర్య నా చూడనా, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం కోల్పోకూడదు అన్నటువంటి విషయాన్ని మనకు ఇక్కడ పృథ్వీ నేర్పిస్తుంది అనమాట. సంసార్ కో ఢక్ లేనేకి సీక్ నబ్ దే రహా హై కదా. నబ్ ఏం నేర్పిస్తుంది, సంసార్ కో ఢక్ లేనా, ప్రపంచాన్ని అంతటిని కవర్ చేయాలి కదా. అంటే ప్రపంచం అంతటా కూడా మనం వ్యాపించాలి అన్నటువంటి విషయాన్ని మనకు నవ్వు చెబుతూ ఉందన్నమాట. ఇది మనకు ప్రకృతి కిసీక్ అన్నటువంటి కవిత మనకు నేర్పించేటువంటి సారాంశం. और एक बात देखिए, पर्वत हमें शीश उठाकर जीवन में ऊंचे बन जाने को कहता है. सागर मन में गहराई लाने को कहता है. और तरंग अपने मन में मीठे मीठे मृदुल उमंग भरने को कहती है. कितनी भी समस्याएं आने पर भी धैर्य न छोड़ने को पृथ्वी कहती है. संसार को ढक लेने की सीख न दे रहा है. సో ఇది ఈ పాఠం యొక్క సారాంశం పిల్లలు. తర్వాత इधर देखिए, एक गृह कार्य है ना, होमवर्क కదా. होमवर्क చూస్తూ ఉన్నాం కదా. नीचे दी गई पंक्तियों के आधार पर
చోటీ సి కవితాలకి ఇక్కడ కొన్ని పంక్తులు మనకి ఇచ్చారు, కొన్ని వరుసలు ఇచ్చారు అనమాట. ఈ వరుసల్ని మీరు ఏం చేయాలి అని అంటే చిన్న చిన్న కవితలు అంటే వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం కవిత చూసాం కదా, పర్వత్ కహతి, సాగర్ కహతి, అలాగే తరంగ కహత అని ఇట్లా చదివాం కదా. ఆ విధంగానే వీటిని కూడా మీరు పూర్తి చేయాలి పిల్లలు. హరియాలి కహతి, హరియాలి అంటే పచ్చదనం, మన చుట్టూ ఉన్నటువంటి పచ్చగా ఉండేటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే హరియాలి. హరియాలి మనకు ఏమి నేర్పిస్తుంది. అలాగే మహత్తే ఫూల్ కదా, విచ్చుతూ ఉన్నటువంటి ఆ పువ్వులు మనకు ఏం చెప్తున్నాయి. చహ్ చహాతే పక్షి కదా, పక్షులు ఏం చేస్తాయి, చిన్న పక్షులు కిచకిచమంటూ అవి శబ్దాన్ని చేస్తూ ఉన్నాయి కదా. ఆ శబ్దాన్ని చేసేటువంటి పక్షుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి. బహతీ నదియా కదా, ప్రవహించేటువంటి నదుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి కదా. ఈ విషయాలను పిల్లలు మీరు ఆలోచించి జాగ్రత్తగా రాస్తారు కదా. జాగ్రత్తగా రాయండి. ఇది ఈరోజు మనకున్నటువంటి ప్రకృతికి సీక్ అన్నటువంటి ఈ పాఠం. తర్వాత మనకి భాషాకి బాతులు ఇక్కడ విలోమ శబ్దాలు ఇచ్చారు. ఒకసారి మీరు ఆ టెక్స్ట్ బుక్ తీసి ఆ విలోమ శబ్దాలు కూడా ఒకసారి చూడండి నాన్న. ఏంటంటే ఆ విలోమ శబ్దాలు, వీటిని విపరీతార్థని కూడా అంటారు, విలోమ శబ్దాలని కూడా అంటారు. వీటిని మనం తెలుగులో ఏమని పిలుస్తాము అంటే వ్యతిరేక పదాలని కూడా పిలుస్తాము. ఒకసారి నేను భాషాకి బాత్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలని నేను చదువుతున్నాను, మీరు ఒకసారి దాన్ని జాగ్రత్తగా వినండి. న్యాయ్ చెప్పండి పిల్లలు, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. విలోమ శబ్దం మీరు తెలిసే ఉంటాయి కదా. న్యాయ్, వెరీ గుడ్. అన్యాయ్, ధైర్య, అధైర్య, హింస, అహింస, శాంతి, అశాంతి కదా. నెక్స్ట్ ధర్మ, అధర్మ, గౌరవ్, అగౌరవ్, సత్య, అసత్య కదా నాన్న. ఇవి మనకు భాషాకి బాత్లో ఉన్నటువంటి విలోమ శబ్దాలు. తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏమిచ్చారు అంటే ఇన్ శబ్దోంకే బీచ్ కా అంతర్ సమझाइए और స్పష్ట कीजिए అని ఇచ్చారు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి విషయాలను మీరు చదువుకోండి. మరి ఒకసారి ఈ యొక్క ప్రకృతికి సీక్ అన్నటువంటి ఈ యొక్క పాఠాన్ని మనం ఒక్కసారి పాడుకొని ఈ క్లాస్ ని మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి పిల్లలు, మీరు కూడా బాగా నేర్చుకోండి. ఇది చాలా సుందరమైనటువంటి కవిత. మన యొక్క దైనందిన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వీటిని మీరు నేర్చుకోవాలని ఇంకొకసారి ఈ యొక్క కవితని మనం పాడుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कह रहा है लहरा कर मन में गहराई लाओ, समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरंग, भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग, पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. बच्चों మీరు ఇట్లా మీకు వచ్చినటువంటి ఏ రాగంతో అయినా, మీకు ఇష్టమైనటువంటి రాగంతో అయినా కూడా ఈ పాటను మీరు ట్యూన్ చేసుకొని పాడొచ్చు. మీకు ఈజీగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో నేను ఈ యొక్క పాటని ఈ విధంగా రాగయుక్తంగా పాడడం జరిగింది. మంచిది నాన్న, మీరు బాగా చదువుకోండి. మీకు బాగా ఈ యొక్క కవిత అర్థమైందని అనుకుంటా ఉన్నాను. మరి ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని మళ్ళీ చదివి కవితను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంతవరకు కూడా చాలా శ్రద్ధగా మీరు ఈ యొక్క పాఠాన్ని విన్నందుకు మీకందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో ఈ పాఠాన్ని మనం స్టాప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.